మన చిన్నతనంలా పల్లెటూర్లల్లా వానలు పడక జనాలందరూ బోసలు పడుతుంటే ఊరోళ్ళందరూ ఏం చేసేది చెప్పుండ్రి. మంచిగా ఒక రోకల్ బండ తీసుకొని దానికి ఒక పసుపు గుడ్డల కప్పను పెట్టి రోకల్ను ఇక అటొక్కడు ఇటొక్కడు నడిమిట్ల కప్పను కట్టి పసుపు కుంకుమేసి నీళ్లు చల్లి ఇక వానదేవుడి మీద పాటలు పాడుకుంటా కప్ప తల్లిని అడిగేది. మరి ఊరంతా గప్పుడు వానదేవుడు కరుణించి వానలైతే కురిపించేది. యాదికుందా వల్ల అందరికీ. కాకపోతే గిడ వానలు పడక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారట వానదేవుని కోసం. వెనకటికైతే వాతావరణం చక్కగా ఉండేది కాబట్టి మనుషులందరూ ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. అప్పట్లో వానలు కూడా మస్తు పడేటివి. ఒకవేళ వానలు పడకపోతే వానదేవునికి జనాలందరూ మొరబెట్టుకుంటా కప్పతలాట ఆడుకుంటా వానపాటలు వాడంగానే అదే దినం కుండపోత వర్షం కురిసేదుల్లా. ఇప్పుడు గట్లాంటి రోజులు దూరమైనాయి, వానలు కూడా పడతలేవు. అందుకనే సిద్దిపేట జిల్లాలో జగదేవ్పూర్ మండలంలో వానలు పడతలేవని వానదేవునికి అక్కడ ఉన్న మహిళలందరూ కలిసి వానపాటలు వాడుకుంటా వాళ్ళ కష్టాలను వానదేవునికి చెప్పుకుంటూ సపాట్లతోటి ఆ వానదేవ భగవంతుని కోరుకుంటున్నారు. అయ్యా వానదేవ, ఈసారి సకాలంలో వర్షాలు పడాలి. ఇప్పటికే నీళ్ళు లేక దుక్కిలన్నీ ఎండిపోతున్నాయి. పంటేదామంటే నీళ్ళు లేక రైతన్నలందరికీ కష్టాలు పడుతున్నారు. రైతుల మొర నీ విని తప్పకుండా వాన కురిపించాలి అని అమ్మలక్కలందరూ చపాట్లతోటి దేవునికి వాళ్ళ మొరను వినిపిస్తున్నారు. ఓం నమః శివాయ.